హే ఈక పాములు ఏమి ఉండవు కదా. ఓకే, సో ఎక్కడాగాం మనం? హాయ్ బ్యూటిఫుల్ పీపుల్, దిస్ ఈస్ ఫిల్మియన్. ఐఎమ్ అ ఫిల్మ్ మేకర్ అండ్ ఐఎమ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో. సో ఈ ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే కనుక ప్రీవియస్ వీడియోస్ చెక్అవుట్ చేయండి, మీకు అర్థమవుతుంది మేము ఏ జర్నీలో ఉన్నాం ఏంటి అనేది. క్లుప్తంగా చెప్పాలంటే కనుక నేను ఒక ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేశాను. సో ఆ ఫిల్మ్ని బయటకు తీసుకురావడానికి కోసం అని చెప్పేసి టైటిల్ రివీల్ చేయాలి కదా ఫస్ట్. సో దాని గురించి వి మేడ్ షార్ట్ తెలంగాణ ట్రిప్ అనమాట. ఎందుకంటే ఫిలిం అనేది తెలంగాణ బ్యాక్గ్రౌండే కాబట్టి. సో ఆ ట్రిప్ ఎండింగ్లో వచ్చేటప్పటికి మనం టైటిల్ రివీల్ చేస్తామండి. ఓకే, సో ఇప్పుడు దాంట్లో ఆ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ అనేది ఎడిట్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. అయితే నేను ప్రస్తుతం మీరు చూస్తున్నట్టయితే ఇది నేను ఆంధ్రాలో ఉన్నాను. సో ఈస్ట్ గోదావరి సైడ్కి వచ్చానమాట. సంక్రాంతి చూద్దాము ఎలా జరుగుతుంది ఏంటని. ఇక్కడ సూపర్ జరుగుతుంది. అయితే నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు వద్దాం అనుకున్నప్పుడు దారంతా కూడా ఎపిసోడ్ 1 రిలీజ్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకుంటారు, లేకపోతే ఇంకేమైనా బెటర్ చేయొచ్చా ఏంటి అని చెప్పేసి ఐఎమ్ థింకింగ్. వస్తూ అలా ఊర్లలో ఆగుతూ హైదరాబాద్ నుంచి స్టార్ట్ ఇలా వచ్చే దారిలో నాకు ఒక చోట ఆగినప్పుడు ఒక చిన్న విలేజ్లో అక్కడ కూర్చుని ఆ మట్టి అంతా చూస్తున్నప్పుడు నాకు ఒక లైన్ గుర్తొచ్చింది అనమాట. ఏంటంటే మేము నిజామాబాద్ వెళ్ళినప్పుడు నిజాం ఫోర్ట్ గురించి తెలుసుకున్నాం, అక్కడ జరిగిన ఆ పోరాటాల గురించి, విజయాల గురించి. ఫోర్ట్ దగ్గర ఉన్నప్పుడు మాకొకళ్ళు ఒక లైన్ చెప్పారు. సో ఏంటంటే తెలంగాణ కోటి రతనాల వీణ అనేది ఆ ఫోర్ట్ దగ్గర, అంటే అక్కడ ఎప్పుడైతే ఫ్రీడమ్ ఫైటర్స్ని కొంతమందిని అక్కడ బంధించారో, సో అక్కడ ఆ ఫోర్ట్లో బంధించిన ఫైటర్స్లో చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫైటర్ వచ్చేసి హీస్ అ పోయిట్ ఆల్సో. హీఈస్ దాశరథి కృష్ణమాచార్య గారు. సో లెజెండ్ దాశరథి కృష్ణమాచార్య గారు, ఆయన ఒక లైన్ ఒకటి కోట్ చేశారు, విచ్ ఈస్ తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పేసి. సో నాకు అది మైండ్లో చాలాసార్లు ఇప్పుడు విన్నాను, కానీ నిజామాబాద్ వెళ్ళినప్పుడు దాని ఒరిజినల్ పోయిట్ ఎవరు అనేది, ఆ పర్సన్ ఎవరు అనేది, ఆ లెజెండ్ నాకు తెలిసింది. సో అది ఎందుకో ఆ ఊర్లో ఆగి హైదరాబాద్ టు గోదావరి వస్తున్న మధ్యలో తెలంగాణలో ఆగినప్పుడు ఆ మట్టిని చూస్తున్నప్పుడు నాకు అట్లా అనిపించింది. తెలంగాణ కోటి రత్నాల వీణ అనే లైన్ ఒకటి గుర్తొచ్చింది, ఎందుకో తెలియదు. సో ఐఎమ్ ప్యారలీ థింకింగ్, అరే ఏదో ఒకటి కొత్తగా ఆఫర్ చేయాలి కదా మనం, ఇట్లా ఒకటి ఇంట్రెస్టింగ్ ఏదైనా జనాల దగ్గర తీసుకెళ్తున్నామంటే ఏం యాడ్ చేయొచ్చు ఏంటి అని ఎపిసోడ్ 1 గురించి థింక్ చేస్తున్నాను, తెలంగాణ ట్రాటర్ సిరీస్ ఎపిసోడ్ 1 గురించి. సో అక్కడే మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా వచ్చిందనమాట. సాయిల్ గ్రెయిన్స్ అంటాము. అండ్ నేను ఫిలిమ్స్ చేస్తాను. ఫిలింలో ఐ లవ్ టు కీప్ సమ్ గ్రెయిన్. ఫిలిం గ్రెయిన్ అనేది నాకు చాలా ఇష్టం. అలా పైన అలా లైట్గా ఓవర్లే అయ్యి దానికి ఒక పేపర్ లాంటి ఫీలింగ్, ఒక రియల్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. సో ఐ రియలీ లైక్, నాకు పాలిష్డ్ విజువల్స్, క్లీన్, అడ్వర్టైజ్మెంట్లో ఉన్నట్టు వాటికంటే ఐ ప్రిఫర్ లిటిల్ బిట్ ఆఫ్ గ్రెయిన్. అండ్ ఐ థింక్ దట్ ఆ లిటిల్ ఇన్పర్ఫెక్షన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగిస్తుంది. బట్ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. దానికి ఆ లైఫ్ అనే ఫీలింగ్ కొంచెం ఇస్తుంది అని, దానికి ప్రాణం ఉంది ఫిలింకి అనే ఫీలింగ్ అదే ఇస్తుందని నేను అనుకుంటాను, ఆ గ్రెయిన్ అనేది. ఎందుకో నాకు అనిపిస్తుంది అలాగా. సో లెట్స్ క్యాప్చర్ సమ్ సాయిల్, కొంచెం పట్టుకెళ్దాం, కొంచెం తెలంగాణ సాయిల్ని తీసుకుని ఆ గ్రెయిన్స్ని మనం ఫోటోగ్రాఫ్స్ చేసి వాటిని ప్రాసెస్ చేసి క్యాన్ వీ మేక్ అ ఫిలిం గ్రెయిన్ అవుట్ ఆఫ్ ఇట్. యా, నాకే కొత్తగా ఉందండి వింటే, ఐ మీన్ ఆలోచిస్తే అప్పుడు. సో బట్ ఇట్స్ ఫన్ కదా, లెట్స్ ట్రై అని చెప్పేసి ఈ సిరీస్లో ఎక్స్పెరిమెంట్ చేద్దాము. ఎందుకంటే మనం సినిమా తీసిన తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో, ఈ సిరీస్ కూడా మొత్తం తెలంగాణ మొత్తం తిరిగి మనమంతా ఒక 1 వీక్ పాటు వీ క్యాప్చర్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్ అండ్ ఆల్, మన సినిమాని ప్రమోట్ చేస్తూ. సో వై నాట్ చేద్దాము, ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. అక్కడ నుంచి ఐ థింక్ హైదరాబాద్ దాటి సమ్ 30-40 తర్వాత 50 తర్వాత ఎక్కడో ఆగినప్పుడు ఫ్రమ్ దేర్ ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ సమ్ ఫొటోస్ అన్నమాట. తీస్తూ సో అలా తీస్తూ వెళ్తున్నానండి. ఆల్మోస్ట్ నేను ఒక 1000 ఫొటోస్ తీశాను. చాలా స్టాప్స్లో ఆగాను. హైదరాబాద్ టు నాకు తెలిసి లాస్ట్ కోదాడ్ వరకు పెట్టుకున్నాను నేను. సో వెళ్తున్న ఊర్లలో నాకు మామూలుగానే ఊర్లు కనిపిస్తే, లేకపోతే అనిమల్స్ కనిపిస్తే ఆగిపోతాను. నేను అలా ఫొటోస్ తీస్తూ ఐ కలెక్టెడ్ 1000 ఫోటోల దాకా నేను రోజు కలెక్ట్ చేశాను వస్తున్న దారిలో. నాకే మజా అనిపించింది. అంటే చూస్తున్న వాళ్ళు అనుకుంటున్నారు,
ఒక బండి వేసుకొచ్చాడు ఎవడు, ఏదో తీస్తాడేమో చెట్లు అవి ఇవి లొకేషన్ తీస్తాడేమో అనుకున్నారు వాళ్ళు. నేనేమో కెమెరా కింద పెట్టి మెల్లగా మట్టి ఫోటో తీస్తున్నాను అనమాట, మట్టి. సో వాళ్ళకి అది అర్థం కాలేదు నేనేం చూస్తున్నాను మట్టిలో అని. ఓకే, సో యా, నేను అవన్నీ నాకు తెలియదు ఫిలిం గ్రెయిన్ ఎలా చేయాలి ఏంటి అని నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఆ ఎగ్జైట్మెంట్ ఒకటి, అండ్ ఇది అవుతుందా లేదా అని ఒక చిన్న థాట్ ఒకటి పక్క నుంచి వస్తుంది నాకున్న పవర్లో. సరే అని చెప్పి ఏదోలాగా తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత వన్ డే సంక్రాంతి సెలబ్రేషన్స్ అది చూస్తూ నైట్స్ ఎడిట్ చేశాను. అండ్ ఐ ట్రైడ్ తెచ్చిన ఫొటోస్ అన్ని జాగ్రత్తగా చూస్ చేసుకొని ఫైనల్గా ఒక 1000 ఫొటోస్ని చేశాను నేను. టైం లైన్లో వేసి వాటి కలర్ కరెక్ట్ చేసి ఏదో చేయడానికి ట్రై చేశాను మొత్తానికి. సో ఆ ప్రాసెస్ భలే కొత్తగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు కూడా. ఎప్పుడు ఎవరు చేసినట్టు నేను చూడలేదు ఇప్పటివరకు, అంటే డైరెక్ట్గా ఆర్ ఆన్లైన్లో కూడా నాకు ఎక్కడ ఫీడ్ దొరకలేదు ఎలా చేస్తారు ఏంటి అని. అండ్ దెన్ నేను ఆన్ స్పాట్లో, అంటే అక్కడ అబ్జర్వ్ చేయని ఎన్నో డీటెయిల్స్ నాకు పోస్ట్లు ఇక్కడ చూస్తున్నప్పుడు అర్థమైంది. అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది షూట్ అప్పుడు కూడా. బట్ మరీ క్లోజప్స్ పెట్టి ఇసుక రేణువుల్ని, సాయిల్, ఆ గ్రెయిన్స్ని తీస్తున్నప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేయని చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి, అవి వచ్చినాయి అనమాట. అవి ఎడిట్ చేస్తున్నప్పుడు ఇట్లా ఒక స్టార్స్ని ఏదో ఒక స్పేస్లో ఉన్న ఫీలింగ్ కలిగింది. అవన్నీ ఒక ఇట్స్ ఇంట్రెస్టింగ్ అండి. అంటే నేను ఎక్కడి నుంచి అయితే ఇన్స్పైర్ అయ్యానో, కోటి రతనాల వీణ అనే లైన్ నుంచి, యాక్చువల్గా చూస్తుంటే ఎడిట్ చేస్తున్నప్పుడు అవి రత్నాలాగా, డైమండ్స్ లాగా, లేకపోతే ముత్యాలలాగా, స్టార్స్ లాగా ఇంటర్స్టెల్లార్లో చూపించినట్టు యూనో అట్లా జనరల్గా నైట్ టైం మనం పైకి చూసినప్పుడు కనిపిస్తాయి కదా, అట్లా రకరకాల టెక్చర్స్ భలే ఫామ్ అయింది. నాకు చాలాసేపు వాటితో ఆడుకోవడమే సరిపోయింది. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా అవుతుందా, ఇలా అవ్వదా. సో చేశాను, ఫైనల్లీ ఏదో చేసి నాకు కొంచెం బాగా అనిపించింది ఒక పాయింట్ వచ్చిన తర్వాత. ఓకే, దెన్ మన తెలంగాణ ట్రాటర్ సిరీస్ ఏదైతే ఉందో, ఆ ట్రాటర్ సిరీస్ పైకి నేను వీడియో పైకి ఓవర్లే చేశాను. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్. తెలంగాణ ట్రాటర్ సిరీస్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఆ ఎపిసోడ్ యొక్క ఇండివిజువల్గానే నేను కట్ చేసి వాటికి పేస్ట్ చేసి అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది, ఒపాసిటీ కానీ అది కానీ గ్రెయిన్ది. ఎందుకంటే ఎవ్రీ షార్ట్ ఈజ్ డిఫరెంట్, రైట్? సో అదొక టాస్క్ ఉంది ఇప్పుడు నాకు. ఐ విల్ డూ ఇట్, చేస్తా మనకి బాగా వచ్చేంత వరకు. సో కలిసి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. నాకు కూడా కొంచెం ఉంది చూద్దామని. బట్ దిస్ ఈజ్ ఫన్ మ్యాన్. చాలా మజా అనిపిస్తుంది చేస్తుంటే. మన సాయిల్ తీసుకుని మనం చేసిన ఫిలిం కోసం మనం తిరిగిన ట్రిప్పు, దాని గురించి రిలీజ్ చేసే మన తెలంగాణ ట్రాటర్ సిరీస్ అనే ఒక మహాయజ్ఞం, తెలంగాణ ట్రాటర్ సిరీస్ అనే ఒక మహాయజ్ఞం ఏదైతే ఉందో, దాని ఎపిసోడ్స్ పైకి మనం మళ్ళీ సొంతగా ఫిలిం గ్రెయిన్ తయారు చేసుకుని అది ఓవర్లే చేయడం అనేది ఇట్స్ నైస్. ఎవరైనా ట్రై చేయండి ఎప్పుడన్నా మీకు కూడా ఇది వస్తే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దాశరథి కృష్ణమాచార్య గారు. మీరు ఎక్కడున్నా కానీ మీకు చెప్పాలనుకుంటుంది ఒకటే, మీరు చేసిన ఫైట్స్, మీరు రాసిన రైటింగ్స్లో ఎక్కడో ఒక లైన్ వినే నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. మీరు ఎక్కడున్నా కానీ ఐ హోప్ యు ఆర్ వాచింగ్ దిస్. అండ్ మీకు చాలా రెస్పెక్ట్ అండి. ఆ లైన్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ దట్ ఈస్ వై ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా నాలాంటి చిన్న కుర్రోడు ఒకడు అది ఇన్స్పైర్ అయ్యి హీ ట్రైడ్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో థ్యాంక్ యూ. అండ్ 1000 పిడికిళ్ళలో ఈచ్ దాంట్లో 10,000 గ్రెయిన్స్ ఫిట్ ఇన్ అయితే, అలా 1000 సార్లు మనం ఇట్లా గుప్పెట్లో ఇట్లా చేతిలో పట్టుకుంటే కనుక అది 1 crore అవుతుంది అనమాట. 1 crore గ్రెయిన్స్ అవుతాయి ఆ లెక్కన. సో సరే అని చెప్పి నేనేం చేశాను, అలా అయితే 1000 ఫొటోస్ చేద్దాం కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాను మెల్లగా. సో సో అలా 1000 ఫొటోస్ తీసాం మనం. సో 1000 ఫొటోస్ అంటే ఈచ్ ఫోటోకి 10,000 గ్రెయిన్స్ అనుకుందాం. సో 1000 ఫొటోస్ ఇంటూ 10,000 గ్రెయిన్స్ అంటే 1000 ఫొటోస్, ఈచ్ దాంట్లో 10,000 గ్రెయిన్స్. అట్లా అన్నీ కలిపితే 1 కోటి. సో ఆ పెద్ద ఆయన రాసినట్టు తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పేసి నేను దీనికి అదే ఇన్స్పిరేషన్తో పేరు పెడదాం అనుకుంటున్నాను, కోటి రతనాల గ్రెయిన్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ ఇట్. హోప్ఫుల్లీ అది నేను ఒకసారి అదే కోటి రత్నాల గ్రెయిన్ని నేను
సిరీస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని ఇంకా బెటర్ చేసి రిఫైన్ చేసి మంచిగా ప్రాసెస్ చేసి ఐ రెండర్ ఇట్ అండ్ సిరీస్ అయిన తర్వాత ఐ ట్రై షేర్ ఇట్ అండి. సో దట్ ఎవరైనా పిల్లలు మన వాళ్ళు బాయ్స్ వాడుకోవాలంటే తీసుకోవచ్చు, వాడవచ్చు. ఎవరైనా ఇన్స్పైర్ అయితే కనుక ఈ ప్రాసెస్ నుంచి మీరు కూడా మీరు సొంతంగా ట్రై చేయొచ్చండి. కొంచెం ఎఫర్ట్ పెట్టండి, ఓపికగా చేస్తే వర్కౌట్ అవుతుంది. సో నాకు నచ్చినంత వరకు నేను సెట్ చేశాను అండ్ ఇంకా బెటర్ చేస్తాను. అరే మంచిగా మన సిరీస్కి మన సొంత ఫిల్మ్ గ్రేనే చేసుకుని వేయడం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం, సో ఐ లైక్ ఇట్ అనమాట. సో ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు నేను మళ్ళీ అది కూడా డాక్యుమెంట్ చేస్తాను ప్రాపర్గా. సో ఎట్లా మేము ఫీల్డ్స్లోకి వెళ్తాము, లేదంటే ఎలా వెళ్ళి ఎలా క్యాప్చర్ చేసాము ఆ ఫొటోస్ కానీ అవి కానీ, కావాల్సిన గ్రెయిన్కి కావాల్సిన టెక్చర్స్ అవన్నీ ల్యాండ్ నుంచి, వాటి నుంచి ఎలా మనము ఎడిట్ చేసి ప్రాసెస్ చేసి ఒక ఫిల్మ్ గ్రెయిన్గా మార్చాము అనేది నేను ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇప్పుడు నేను చేస్తాను. ఫన్ మన బాయ్స్తో కొంచెం ఫన్గా చేస్తాను అనమాట. అది తెలంగాణ కోటి రతనాల వీణ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు మనం కోటి రతనాల ఫిల్మ్ గ్రెయిన్ని తయారు చేసినాం. ఎపిసోడ్ 1 అయితే తొందరలో వస్తుంది. కపుల్ ఆఫ్ డేస్లో, ఈ వీడియో వచ్చిన కపుల్ ఆఫ్ డేస్లో మీకు ఎపిసోడ్ 1 వస్తుంది. అండ్ అది మంచిగా 6 PM ఆ టైంలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు కూడా ఎలాగో పండగ అయిపోయింది కాబట్టి ఆ హడావిడి ఐ హోప్ ప్రశాంతంగా కూర్చొని చూడడానికి ఉంటుంది. బికాజ్ అది లిటిల్ లెంత్ ఉంటుంది, ఒక 30 minutes ప్లస్ ఉంటుంది అది. సో యు ఆర్ గోయింగ్ టు సిట్ అండ్ ఫీల్ లైక్ యాజ్ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ విత్ అస్. మీరు మాతోనే లేచి మాతోనే ట్రావెల్ అయ్యి మాతోనే కొంతమంది పీపుల్ని బ్యూటిఫుల్గా కలిసి మాట్లాడి యూనో ఆ మెమరీస్ని బ్యాక్ తెచ్చుకుంటున్నట్టు ఉంటుంది ఆ వీడియో మాత్రం. సో ఎపిసోడ్ 1 మాత్రం. సో స్టే ట్యూన్ టు ద ఛానల్ అండ్ ఇన్స్పైర్ అవ్వండి, ఇన్స్పైర్ చేయండి, ట్రై చేయండి అండ్ మళ్ళా కలుద్దాం. ఓకేనా? మళ్ళీ మనం అలా కలవచ్చు అనమాట. వింత ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు సినిమాల్లో. లెట్స్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.